హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మిరాయ్ మూవీలో చూసిన సంపాతి స్టోరీ తెలుసుకుందాం. సూర్య భగవానుడి రథసారథుల్లో ఒకడైన అరుణుడికి ఇద్దరు కొడుకులు. అందులో పెద్దవాడు సంపాతి, చిన్నవాడు జటాయువు. వీళ్ళు గరుత్మంతుడి వంశంలో పుట్టిన పక్షి జాతికి చెందిన వాళ్ళే అయినా అప్పుడప్పుడు మనిషి రూపంలోకి చేంజ్ అవ్వగలరు. అయితే ఒక రోజు ఈ అన్న తమ్ముళ్ళిద్దరూ సూర్యుడితో సమానంగా ఎవరు ఎగరగలరో చూద్దామని ఒక బెట్ వేసుకుంటారు. అండ్ అలా సూర్యుడి దగ్గర వరకు వెళ్ళిన తర్వాత ఆ వేడికి జటాయువుకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంటాడు. అది చూసి సంపతి తన రెక్కలని అడ్డు పెట్టి జటాయువుని కాపాడుతాడు. కానీ ఆ సూర్యుడి వేడికి తన రెక్కలు కాలిపోయి వింధ్యా పర్వతాల మీద పడిపోయి స్పృహ కోల్పోతాడు. కొన్ని రోజులకి స్పృహలోకి వచ్చిన సంపాతికి జటాయువు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. అండ్ తన రెక్కలు కూడా కాలిపోయి ఎగరలేని సిచ్యువేషన్ లో ఉంటాడు. కాబట్టి ఇంకా బతకడం వేస్ట్ అని చనిపోదాం అనుకుంటాడు. బట్ అప్పుడే ఆ పర్వత ప్రాంతంలో ఉండే నిశాకరుడు అనే ఒక ముని వచ్చి తొందరపడి చనిపోకు, నీ వల్ల ఒక మహత్ కార్యం జరగబోతుంది, కాబట్టి అప్పటి వరకు నువ్వు ఇక్కడే ప్రాణాలతో ఉండు. కొన్ని రోజుల తర్వాత రావణాసురుడు అనే రాక్షసుడు సీతాదేవిని ఎత్తుకెళ్లడం నువ్వు చూస్తావు. ఆ తర్వాత ఆ రావణాసురుడిని సీతాదేవిని వెతుక్కుంటూ శ్రీరాముడు మరియు వానర సైన్యం ఇక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళకి సీతమ్మ ఎక్కడుందో నువ్వు నీ దివ్య దృష్టితో చూసి వాళ్ళకి చెప్పు. ధర్మాన్ని కాపాడంలో శ్రీరాముడికి సహాయం చేశావు కాబట్టి నీ రెక్కలు మళ్ళీ నీకు తిరిగి వస్తాయి అని చెప్తాడు. ఆ ముని మాటలు విన్న సంపాతి అలా పర్వతం మీద జీవిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు తన కొడుకు సుపార్శ్వుడు ఆహారం కోసం వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లడం చూసి తన తండ్రికి వచ్చి చెప్తాడు. అది విన్న సంపాతికి ఆ ముని మాటలు గుర్తుకు వస్తాయి. ఇంకా ఆ వానర సైన్యం ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు సీతాదేవిని వెతుక్కుంటూ వానరులు వస్తారు. వాళ్ళని చూసి సంపాతి ఈ రోజుకి మంచి ఆహారం దొరికిందని తినబోతుండగా వాళ్ళు జటాయువు గురించి మాట్లాడుకోవడం వింటాడు. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ తన తమ్ముడి గురించి విన్న సంపాతి వాళ్ళని విషయం ఏంటి అని అడిగి రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లినప్పుడు జటాయువు అడ్డుపడి ప్రాణాలని కోల్పోయాడని తెలుసుకుంటాడు. తన తమ్ముడు చనిపోయాడని చాలా బాధపడతాడు సంపాతి. ఇంకా తను ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న రోజు వచ్చింది కాబట్టి తన దివ్య దృష్టితో సీతాదేవి లంకా నగరంలో అశోక వాటికలో ఉందని వానరులకి చెప్తాడు. ఇలా ఈ అన్న తమ్ములిద్దరూ శ్రీరాముడికి సహాయం చేస్తారు. కానీ జటాయువు చనిపోగా సంపాతి సీతాదేవి ఆచూకీని చెప్పి ధర్మాన్ని గెలిపించడంలో తన వంతు పాత్ర పోషించడంతో తన రెక్కల్ని మళ్ళీ తిరిగి పొందుతాడు. సో ఇది సంపాతి యొక్క స్టోరీ. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.